శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసు నామ సంవత్సర భాద్రపద మాస శుభాకాంక్షలు. ఈరోజు భాద్రపద శుక్ల త్రయోదశి శుక్రవారము, ఇంకా శ్రవణ నక్షత్రము. శుక్రవారము శ్రవణ నక్షత్రము కలిసి వచ్చిన రోజు మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైనది. ఈరోజు లక్ష్మీనారాయణలను ధూప దీప నైవేద్యములతోటి ఇంకా అష్టోత్తర శతనామాలు సహస్రనామాలతో అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయి. అవి అన్నీ చేయడానికి సమయము లేనివారు కేవలము ఒక చిన్న దివ్య మంత్రమును స్మరించిన సకల శుభాలు కలుగుతాయి. అది ఏంటంటే, ఓం శ్రీ మహాలక్ష్మి విష్ణువక్షస్థల స్థితాయై నమః. ఓం శ్రీ మహాలక్ష్మి విష్ణువక్షస్థల స్థితాయై నమః అంటూ ఈ దివ్య మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించిన అమ్మవారి దివ్యానుగ్రహం కలుగుతుంది. ఇక సౌందర్యలహరిలోని ఒక దివ్యమైన శ్లోకరత్నంతో ఈరోజు మనం పారాయణం చేసుకుందాము. అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామాం వామం తే సృజతి రజనీ నాయకతయా తృతీయా తే దృష్టిర్ దరదళిత హేమాంబుజరుచి సమాదత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీం. అమ్మా ఆదిశక్తి జగజ్జనని, నీ యొక్క దక్షిణ నేత్రము సూర్యాత్మకం కావడం వలన పగలు ఏర్పడుతుంది. ఇక నీ వామనేత్రము చంద్రాత్మకం అవటం వలన రాత్రి ఏర్పడుతుంది. ఇక ఈ రెంటికి మధ్యలోని సంధ్యా సమయము నీ యొక్క లలాట నేత్రము వలన ఏర్పడుతున్నదమ్మా. అమ్మా ఆదిశక్తి జగజ్జనని, ఇలా నీ యొక్క 3 కన్నుల వలననే పగలు రాత్రి ఆ రెంటికి మధ్యలోని సంధ్యా సమయములు త్రిసంధ్యలు ఏర్పడుతున్నాయి. అమ్మా నీ యొక్క మహిమ అత్యద్భుతము, నీ కరుణ అపారము అంటూ బ్రహ్మాది దేవతలు ఋషులు అమ్మవారిని ఇలా ధ్యానిస్తున్నారు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయ మాం, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయ మాం. మనము కూడా అమ్మవారిని ధ్యానం చేద్దాము, భజన చేద్దాము, అమ్మవారి దివ్యానుగ్రహానికి పాత్రలమవుదాము. జై శ్రీమాత, జై జగజ్జనని.